కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనం చూసినప్పుడు దేవుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు గనక ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. కనుక సమస్తముకు ఆధారభూతుడై ఉన్నాడు గనక ఈ రోజు నీతో ఆయన చేసే వాగ్దానం ఏంటంటే, అన్నిటికీ ముందుకున్నవాడు, ఆయన సమస్తమును ఆయన చేతిలో ఉన్నది గనక ఆయన పరిశుద్ధ నామను బట్టి నీతో నాతో ఆయన సర్వీస్ నీకు గొప్ప మాట. నేను ఉన్నవాడిని. అవును, ఒక దినమున మోషే అడిగినప్పుడు చెప్పాడు, నేనే, నీ పేరేంటి? నేనంటే నేను తప్ప మరొకరు లేరు అని. కానీ ఈ సమయము ఆయన అన్నిటికంటే ముందుకు ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. ప్రతి విషయంలో కూడా మన యందు తన కటాక్షించి తన పరిశుద్ధన ప్రజలు ఆయన చూపించే ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి ఆయన వాగ్దానం చేస్తున్న దేవుడు. ఆయన కటాక్షం మన కలగజేసి మన కరుణిస్తూ ఆదరిస్తున్న దేవుడు. భయపడుకు, నేను తప్ప మరొకరు లేరు గనక ఎందుకు భయపడుతున్నావు? నేనే ఆదియు అంతమునై ఉన్నవాడిని. అట్టి దేవుడిని, నీకు దేవుడినై ఉన్నాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు సహాయం చేసేవాడిని నేను దీవించేవాడిని నేను ఆశ్రయించేవాడిని నేను లేవనెత్తేవాడిని నిన్ను వదిలేసేవాడిని నేను.